హలో ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. సో మీరు చూస్తున్నారు నరేష్ ప్రాపర్టీస్ షాద్ నగర్. ఇక హైదరాబాద్ కి అతి దగ్గరలో ఉన్నటువంటి ఒక బెంగళూరు హైవేలోని షాద్ నగర్ లోని గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ విల్లా ప్లాట్స్ అండి. సో ఇది వచ్చేసి మనకు బెంగళూరు హైవే. ఈ యొక్క బెంగళూరు హైవేలోని మనము బైపాస్ రోడ్ నుంచి కనుక చూసుకుని మనము రైట్ సైడ్ కనుక వెళ్తే షాద్ నగర్ బస్ స్టాప్ కి వెళ్లేటువంటి రోడ్ అండి ఇది. అండ్ స్ట్రేట్ కనుక వెళ్తే మనం బెంగళూరు వెళ్ళొచ్చు వాయా మనకు జడ్చర్ల, మహబూబ్ నగర్, సో అలా కర్నూలు మీదుగా మనం వెళ్ళొచ్చు. మహబూబ్ నగర్ రోడ్ అండి. సో ఇక్కడ లోపల నుంచి మనం షాద్ నగర్ బస్ స్టాప్ అనేది పాత కర్నూలు హైవే అండి ఇది. సో పాతది చిన్నగా మనకు వన్ వే ఉండేది ఇంతకు ముందు. సో ఇప్పుడు 4 లైన్స్ అనేది అయ్యింది. సో ఇక్కడ నుంచి కనెక్టివిటీ కొత్తూరు వరకు మనకు 4 లైన్స్ వే అనేది అయ్యింది. అండ్ ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ సైడ్ కనుక తీసుకుంటే నేరుగా మనము ఈ యొక్క షాద్ నగర్ మళ్ళీ మనము బైపాస్ అంటే నేషనల్ హైవే నుంచి సర్వీస్ రోడ్ నుంచి కనుక మనము ఇంకొంచెం ముందుకు లెఫ్ట్ లో కనుక వెళ్ళినట్టయితే అన్నారం విలేజ్ రోడ్ అండి ఇది. సో అన్నారం విలేజ్ రోడ్ తో పాటు మనకు ఎన్ఆర్ఎస్సి అండ్ మన సైడ్స్ మళ్ళీ ఇక్కడ నుంచి మనము కిషన్ నగర్, హాజీపల్లి అండ్ మనకు వికారాబాద్ రోడ్ అనేది, పరిగి రోడ్ అనేది మళ్ళీ కనెక్టివిటీ రోడ్ అండి ఇది. సో ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఆటో వెళ్తుంది కదా, ఈ వే నుంచి మనం కనుక వెళ్తే బ్యాక్ సైడ్ రామేశ్వరం వెళ్ళొచ్చు, విట్యాల వెళ్ళొచ్చు, కంసంపల్లి వెళ్ళొచ్చు. అండ్ మనం ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే హాజీపల్లి వెళ్ళొచ్చు, కిషన్ నగర్ వెళ్ళొచ్చు, పరిగి వెళ్ళొచ్చు, తాండూరు వెళ్ళొచ్చు. సో ఇది కనెక్టివిటీ రోడ్ అండి. సో ఇక్కడ నుంచి మనం ముందుగా హైవే మీద మన ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కానీ, సో మనకు లైబ్రోటిక్స్ కంపెనీస్ కానీ, సో ఇక్కడ చాలా మటుకు కంపెనీస్ అని కూడా రావడం జరిగింది. సో దీంతో పాటు మనం ఈ వేలో గనక మేజర్ గా ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి ప్రజెంట్ అని సరౌండింగ్ డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే మనకు నాట్కో, పిఎన్జీ, ఎంఎస్ఎన్ ల్యాబ్స్, ఎల్వి ప్రసాద్ ఐ రీసెర్చ్ సెంటర్ అండ్ మనకు ఏషియన్ పెయింట్స్, డిఎల్ఎఫ్ ప్రాజెక్ట్స్, జాన్సన్ అండ్ జాన్సన్, బాలనగర్ ఇండస్ట్రియల్ జోన్, రాజాపుర సెజ్ అండ్ ఈ విధంగా మనం అన్ని ప్రాజెక్టులు అనేది ఇక్కడ ఉండడం జరిగింది సరౌండింగ్లలో. అండ్ ఇక్కడ మనము రైట్ సైడ్ లో చూసుకుంటే ఎన్ఆర్ఎస్సి అండి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అండ్ ఇస్రో వారి ప్రాజెక్టు. సో రాకెట్ కి సంబంధించినటువంటి అన్ని కూడా పార్ట్స్ అనేది ఇక్కడ తయారవుతుంది. సో ఇది టోటల్ మనకు 316 ఎకరాల్లో ఉంటుందండి షాద్ నగర్ లో ఉన్నటువంటి ఇది. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే మనకు ఇది గేట్ నెంబర్ 1 అండి, ఫస్ట్ గేట్ అండి ఇది ఫేజ్ 1 లో. అండ్ మనం కొంచెం ముందుకెళ్తే మళ్ళీ రైట్ సైడ్ లో గేట్ నెంబర్ 2 అనేది ఉంటుంది, సెకండ్ గేట్ అనేది ఉంటుంది ఎంప్లాయీస్ వెళ్ళడానికి అండ్ మనకు ఏమైనా వెహికల్స్ అవి ఇవి వెళ్ళడానికి సెకండ్ గేట్ అనేది ఉంటుంది. అండ్ ఆపోజిట్ లో మనది ఒక ప్రాజెక్ట్ ఉందండి. ఈ యొక్క ప్రాజెక్టే మారుతి స్టార్ సిటీ. సో ఇక్కడ వచ్చేసి 23,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇది విల్లాస్ ప్రాజెక్ట్ అండి. సో రైట్ సైడ్ లో మనకు లెఫ్ట్ సైడ్ లో కనిపించేది, రైట్ సైడ్ లో గేట్ కి ఆపోజిట్ లో మన ప్రాజెక్ట్ ఇది. సో చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ గురించి స్పెషల్ వీడియో చేస్తాను. సో మళ్ళీ డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను చూడండి. సో ఈ ఆర్చ్ కనుక ఇవన్నీ చూసుకుంటే మీరు ఇది టోటల్ కూడా స్టార్ సిటీ బిసైడ్ ఎన్ఆర్ఎస్సి షాద్ నగర్ ప్రాజెక్టు ఫేజ్ 1 అండ్ 2 అండి. సో ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ గా అన్నారం విలేజ్, ఫరూక్ నగర్ మండల్, రంగారెడ్డి డిస్టిక్ లో ఉంటుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ లో వచ్చేసి మనము ఓవరాల్ గా టోటల్ మనము డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే టోటల్ మనము ఆల్ కూడా అన్ని 40 ఫీట్ అండ్ 33 ఫీట్ సిసి రోడ్స్ అనేది వేస్తున్నాము. అండ్ ఫేజ్ 1 వచ్చేసి 20 ఎకర్స్, ఫేజ్ 2 వచ్చేసి 10 ఎకర్స్ ఉంది ఈ ప్రాజెక్టు. సో దీంతో పాటు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ మనము ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండ్ మనము సప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్లాట్ కి పైప్ లైన్ త్రూ. అండ్ మన యొక్క ప్రాజెక్ట్ లో క్లబ్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకున్నారండి ఒక సారు. సో మీరు చూడొచ్చు ఇది మొత్తం కూడా ఫామ్ హౌస్. సో ఫామ్ హౌస్ తో పాటు మనం ఇక్కడ డెవలప్మెంట్ పరంగా అన్ని కూడా చాలా మంచి వ్యూ అనేది ఉంటుంది. సో పీస్ఫుల్ ఏరియా అండి ఇదంతా. సో ఇక్కడ మనం క్లియర్ టైటిల్ అంటే స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కంపౌండ్ వాల్ ఫర్ ఎంటైర్ వెంచర్ టోటల్ మనం కంపౌండ్ వాల్ ఏం చేస్తాము. అండ్ ఇక ముందు కనిపించేది మొత్తం పార్క్. సో పార్క్ కూడా ఒక వీడియో పెడతాను చూడండి. సో యొక్క పార్క్ డెవలప్మెంట్ విత్ కంపౌండ్ వాల్ అండి, పార్క్ చుట్టూ కూడా కంపౌండ్ వాల్ కడుతున్నాము. అండ్ మనము ఇక్కడ ముందు కనిపించేది క్లబ్ హౌస్. సో క్లబ్ హౌస్ లో కూడా మనం లోపల చూద్దాం వర్క్ ఎలా అవుతుంది అనేది. సో దీంతో పాటు మనం పైకి వెళ్ళి వ్యూ అనేది చూద్దాం ఎలా ఉందో రండి. సో టోటల్ యొక్క క్లబ్ హౌస్ తో పాటు మనం ఇక్కడ ఫ్రీగా మనము స్టే చేసుకోవచ్చు. క్లబ్ హౌస్ మెంబర్షిప్ ఛార్జెస్ అనేది ఏమి ఉండవు, ఫ్రీ మెంబర్షిప్ అండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే వ్యూ అనేది సార్ యొక్క ఫామ్ హౌస్ అండ్ పక్కన కనిపించే అపార్ట్మెంట్స్ అన్ని కూడా ఎన్ఆర్ఎస్సి వాళ్ళది, ఇస్రో వాళ్ళ ఫామ్ హౌస్ లో. అండ్ ఇది మొత్తం మన పార్క్ ఏరియా అండి. సో ఇది మొత్తం మనం వెంచారు. అండ్ ఇక్కడ ప్లేన్ ఏరియా కనిపించేది కూడా మనకు ఫేజ్ 2 అండి ఇది మొత్తం. అండ్ ఇక్కడ బిసైడే ఇండ్లు ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి. సో మీరు చూడొచ్చు ప్లేన్ ఏరియా మొత్తం ఫేజ్ 2 కింద వస్తుంది. అండ్ ఇది మొత్తం ఫేజ్ 1 డెవలప్మెంట్ అయింది మొత్తం ఫేజ్ 1.
అండ్ మనం ఇక్కడ ప్రైస్ విషయంలో చూసుకుంటే కేవలం 19,000 రూపాయలు మాత్రమేనండి ప్రైస్. సో ఇక్కడ నుంచి ముందు మనకు షాద్ నగర్ కూడా వెరీ నియర్, మధ్యలో ఎన్ఆర్ఎస్ ఉంది, ఎన్ఆర్ఎస్ దాటంగానే షాద్ నగర్ టౌన్ అండి. సో మీరు చూడొచ్చు. అండ్ మనం ఇక్కడ అన్ని విలేజెస్ అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనము టోటల్ కూడా మనకు నేషనల్ హైవే నుంచి కూడా 1 కిలోమీటర్ అండ్ ఎలక్ట్రిసిటీ విత్ ట్రాన్స్ఫార్మ్స్ వేసాము. ఇక్కడ మీరు ట్రాన్స్ఫార్మ్ చూడొచ్చు ముందు. అండ్ మనకి ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్ విత్ కర్బింగ్ స్టోన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్లాట్ కి ఎవెన్యూ ప్లాంటేషన్స్ కర్బింగ్ స్టోన్స్ చేశాము. సో పార్క్ పరంగా చూసుకుంటే ఇది 15 అడుగుల వెల్కమ్ స్టాచ్యూ అండి అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో చాలా గ్రీనరీగా ఉంటుంది, సో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనము గౌతమ్ బుద్ధ స్టాచ్యూ కనుక చూసుకుంటే 25 ఫీట్ గౌతమ్ బుద్ధ స్టాచ్యూ అండ్ ఇక్కడ ఓపెన్ హట్ అనేది ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఫుల్ వీడియో చూడండి, నా నంబర్ కాంటాక్ట్ లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో కాల్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ షాద్ నగర్ నరేష్ ప్రాపర్టీస్ షాద్ నగర్.